ఈ వీడియో ఏదైతే రామ్ ది బజ్ ఇంటర్వ్యూ ఉందో శివాజీ గారితో దానికి సంబంధించిన వీడియో. మీరందరూ ఈ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ని కామెంట్ చేయండి. మీరు ఏమనుకుంటున్నారు, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అఫ్ కోర్స్ వీడియో లైక్ చేసి. ఏంటి అంటే, ఒకవేళ రామ్ గనక హౌస్ లో శివాజీ లాంటి పర్సన్ తోడుండుంటే రామ్ గేమ్ ఎలా ఉండుండేది? ఇలాగే ఉండేదా? ఇలాగే ఎలిమినేట్ అయిపోయాడా? లేదంటే విన్నర్ వరకు వెళ్ళేవాడా? టాప్ ఎవరికి వెళ్ళేవాడా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని ఈ విషయం మీద కామెంట్ చేయండి. తమిళలో శివాజీ లాంటోడు అంటే ఊరికి నేను అఫెండ్ అవ్వద్దు, అది చదువుతో పెట్టింది, అంతేగాని సంస్కారం లేకుండా పెట్టింది కాదు. చదువు అంటే చాలా సంవత్సరాల నుంచి మనం బిగ్ బాస్ కదా, అందుకోసం అని చెప్పి. సో ఇంక మొదలెడదాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ముందుగా మీరు ఈ వీడియోని లైక్ చేసి చూడండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా అభిప్రాయాలతో పాటు మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేస్తూ ఉండండి. సో మ్యాటర్ ఏంటంటే, రాము లాంటి పర్సన్ ని సెలెక్ట్ చేయడం బిగ్ బాస్ టీమ్ ఫెయిల్యూరా? ఎందుకంటే చాలా టెస్టులు జరుగుతాయి, పర్సనాలిటీ టెస్టులు కూడా జరుగుతాయి, ఇంటర్వ్యూస్ జరుగుతాయి. ఇన్ని జరిగిన తర్వాత కూడా ఈ పర్సన్ బిగ్ బాస్ హౌస్ కు సూట్ కాడు అంటే ఉండలేడు అన్న విషయం వాళ్ళకి ఒక ఐడియా వచ్చి ఉంటుంది కదా ఫెయిర్ గా. సో వచ్చినా కూడా ఎందుకు తీసుకొని ఉంటారు అని మీరు అనుకోవచ్చు. ఒకటి, వాళ్ళకి వచ్చి ఉండొచ్చు, రాకపోయి ఉండొచ్చు. రెండు విషయాలు. ఒకవేళ వచ్చి పంపించినా కూడా ఏంటి అంటే, అది వాళ్ళకి లెర్నింగ్ అనే కాదు, సమాజంలో బయట నుంచి చూసినప్పుడు మనకి లెర్నింగ్ కూడా. మనది కాని కంఫర్ట్ జోన్లో మనం బ్రతకాల్సి వచ్చినప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాము, ఆ పరిస్థితులు ఎలా ఫేస్ చేయాలి, ఒకవేళ అందులో నుంచి మనం బయటకు వచ్చేసినప్పుడు మిగతా వాళ్ళు మనల్ని ఎలా ట్రీట్ చేస్తారు. బిగ్ బాస్ ని మనం ఎన్ని కోణాలను చూడొచ్చబ్బా. నేర్చుకోవాలనుకుంటే ఎంతైనా నేర్చుకోవచ్చు. లేదు దాన్ని క్రిటిసైజ్ చేయాలనుకుంటే ఏ విధంగానే క్రిటిసైజ్ చేయొచ్చు. అంతా మనలో ఉంటుంది. సో నాకేమనిపించిందంటే, నాగార్జున గారిది కానీ అంటే ప్రోమో చూసి నేను అనుకున్నా మీలాగే, ఎందుకు రాముని అంత ఇదిగా చేయాల్సిన నెసిటీ ఉంది, అంత హార్ష్గా మాట్లాడాల్సిన నెసిటీ ఉందని అనుకున్నా. బట్ అది ఫ్యాక్ట్ కాదేమో అనిపించింది. ఇంటర్వ్యూ మొత్తం చూసిన తర్వాత రాము విషయంలో అందరి బాధ ఒకటే. అటు నాగార్జున గారి బాధ అయినా, ఇటు శివాజీ గారి బాధ అయినా, నా బాధ అయినా, చాలా మంది ఆడియన్స్ బాధ అయినా ఏంటంటే, ఒక గొప్ప అవకాశం, ఒక మంచి అవకాశాన్ని రాము వృధా చేసుకున్నాడేమో అని. ఎందుకంటే రాము కన్నింగ్గా కనిపించాడు, అమాయకంగా కనిపిస్తాడు. అలాంటి వాళ్ళ మీద మనకి ఎప్పుడు ఎంపతి ఉంటుంది. ఒక అవకాశాన్ని వేస్ట్ చేసుకుని బాగా అనిపిస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో ఉన్నాడు. టీవీ అన్నది ఒక పెద్ద వెపన్, టీవీ ఆడియన్స్కి తనను చేరువ చేసేది. అలాగే అది ఒక పెద్ద ప్లాట్ఫామ్ బిగ్ బాస్. తనలో ఉన్న టాలెంట్ని చూపించవచ్చు. అందరికీ ఛాన్స్ వస్తారో తెలియదు కానీ వాళ్ళ టాలెంట్స్ చూపించడానికి రాము లాంటి పర్సన్కి ప్రతిరోజు ఒక ఛాన్స్ వస్తుంది. మార్నింగ్ సాయంకి డ్యాన్స్ చేసే అవకాశం, ఈవెంట్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. అలాగే అక్కడ ఉన్న డ్యాన్స్ నేర్పించడం, కొత్త స్టెప్ ఏదైనా చేసి చూపించడం, ఏదో ఒకటి తనలో స్కిల్ బయట పెట్టే అవకాశం. దాని ద్వారా తనకి పరిచయాలు పెరుగుతాయి, నెట్వర్కింగ్ పెరుగుతుంది, కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి. యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా నుంచి టీవీకి వెళ్ళొచ్చు, లేదంటే పెద్ద వెండి తెరకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. చెప్పలేం కదా, రేపటి రోజు ఒక పెద్ద గెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళ ముందు ఆ పాటకి డాన్స్ ఏదైనా వేసి చూపిస్తే వాళ్ళకి నచ్చచ్చు, ఒక ఆపర్చునిటీ ఇవ్వచ్చు, తన డాన్స్ మాస్టర్ అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. లక్ష్మీదేవి ఎప్పుడు తలుపు కొట్టి రాదు కదా, చెప్పబెట్టుకుని వస్తాయి. సో అలాంటి ఒక టాలెంట్ ఉన్న పర్సన్ మిస్యూజ్ చేసుకున్న ఒక ఆపర్చునిటీ వదిలేసుకున్నాడేమో. ఆ చెప్పిన రీజన్స్ కూడా మనకేమనిపిస్తాయి, పెద్ద రీజన్స్ కాదేమో, ట్రై చేయాల్సిందేమో అని అనిపిస్తుంది. ఎంతైనా రాము బాధ రాముదే, అగ్రీ చేస్తాను. సో దానిలోంచి వచ్చిన బాధతో జరిగిన ఇంటర్వ్యూని చెప్తే ఇంటర్వ్యూ క్లోజ్గా వాచ్ చేసిన వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది అక్కడ ఎలా ఎమోషన్స్ నడిచాయని చెప్పి. జస్ట్ ప్రోమోలో ఏంటంటే వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు కట్ చేస్తారు, ఇంకా అంటే అందరూ చూడాలి కదా అది. సో నాకేమనిపించింది చెప్తా. ఈ ఇంటర్వ్యూ చూస్తున్నారు, మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి. లైక్ ముఖ్యం, మిగులు వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ చరిత్రలోనే, బజ్ చరిత్రలోనే కనీ విని ఎరుగని ఆధారం లభిస్తుందంట. సో చాలా రేటింగ్స్ వస్తున్నాయి, మంచి రేటింగ్స్ వస్తున్నాయి. 5, 6, 7 మంచి నెంబర్స్ వస్తున్నాయి టీఆర్పీలు. నాకేమనిపిస్తుందంటే, ఇదే కనుక కొనసాగితే ఇంకా బిగ్ బాస్ కి ఎలాగైతే ఒక పర్మనెంట్ హోస్ట్ గా నాగార్జున గారు ఉన్నారో, అంటే చెక్ లిస్ట్ చాలా సంవత్సరాలు ఉన్నారు, కొన్ని సంవత్సరాలు ఉండబోతున్నారు, అలాగే బజ్ కూడా శివాజీ గారిని పర్మనెంట్ హోస్ట్ గా చేసేస్తారేమో, చెప్పలేము. ఎందుకంటే ఎప్పుడు మనకి వస్తున్న తరతరాలకు వస్తుంది ఏంటి, యుగాలుగా ప్రీవియస్ సీజన్ లో కంటెస్టెంట్ తీసుకొచ్చి హోస్ట్ చేయడం. బట్ ఈసారి బ్రేక్ చేశారుగా, అది బ్రేక్ చేశారు కాబట్టి ఈసారి ఇలాగే బ్రేక్ చేసి ఇలాగే కంటిన్యూ చేసి వచ్చే సీజన్ కూడా శివాజీ గారిని హోస్ట్ గా పెడతారేమో. వినెవర్నో, బాగానే ఉంటుంది పెడితే. కొంతమందికి కొంచెం అంటే ఇబ్బంది, అంటే లాస్ట్ సీజన్ కంటెస్టెంట్స్ వస్తే బాగుంటుంది బజ్ కింద అనుకోవచ్చు, కానీ ఎండ్ ఆఫ్ ద డే బజ్ బాగుండాలి. వాళ్ళలో ఉన్న వేరే యాంగిల్ ఏదైతే ఉంటుందో అది బయటికి రావాలి. కొన్ని దాచుకున్న విషయాల్ని వెలికి తీయగలగాలి. అది నవ్వుతున్నా, ఏడిపిస్తానా, అరుస్తానా, ఏం చేయాలి అని చెప్పి బజ్ హోస్ట్ ఎవరో ఒకళ్ళు ఉన్నా సరే పక్కన వాళ్ళు కొంచెం ఇదిగా ఉంటారు. శివాజీ గారికి కొంచెం భయం, అట్లీస్ట్ ఒక భయం అనేది ఉంటుంది, అంటే ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది. పోనీ చూద్దాం ఏం జరిగింది ఏంటి అని చెప్పి. ప్రెసెంట్ అయితే నాకు మాత్రం ఆ నెంబర్స్ వస్తామంటే అనిపిస్తా ఉంది అలా చేస్తారేమో అని చెప్పి.
సో రాను రాను ముంబై రాను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాముకు ఇంట్రడక్షన్ చెప్పి రాముని తీసుకొచ్చారు. ధైర్యంగా మాట్లాడు అని చెప్పి బజ్జీలు తింటామని అడిగారండి. బజ్జీలు అందరూ నాకు అర్థం కదా, బజ్జీలతో ఏం సంబంధం? రాము ఇప్పుడు ఇప్పుడు హౌస్లో బజ్జీలు ఏమైనా ఏమో మరి. నన్ను చూస్తుంటే నీకేమనిపిస్తుంది అనగానే మనోడు మంగపతి అంటాడు కొంచెం ఇదిగా. మరి మంగపతి పక్కనంటే ధైర్యంగా ఉండాలిగా, ఒక అగ్గివంట సార్. మంగపతి పక్కనంటే ధైర్యం ఉండదు, మంగపతి పక్కనంటే భయం వేస్తుంది. మామూలుగానే మనోడు భయపడుతున్నాడు. సో మంగపతి అనేది భయపడుతున్నాడు, ధైర్యం కాదు భయం. సో నేనున్నా రా అని చెప్పి ధైర్యం తీసుకొచ్చి కూర్చోబెట్టాను అనమాట. ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని చెప్పి. సో మనోడు బాగా టెన్షన్ పడుతున్నాడు రాము. బాధ ఏంటంటే మనోడు భయం ఏంటంటే మనోడు ఉండాలని లేదు. ఎవరేమంటారు, నాగార్జున గారు ఏమంటారో, బయట ఆడియన్స్ ఏమంటారో, ఈ హోస్ట్ ఏమంటారో, శివాజీ గారు ఏమంటారో, అది టెన్షన్ పడుతూ ఉన్నాడు అనమాట. అంటే లోపల ఫ్రీడమ్ కోల్పోయానన్న ఫీలింగ్ వచ్చేసింది సార్. సో అన్ని టైం వేస్ట్ జరుగుతూ ఉండాలంటే అలా కాదు, నాకు అలా కాదు, నాకు నచ్చినట్టు జరగాలి, కొంతమందికి ఉంటుంది. సో ఇంకా అది తన ఇన్నర్ ఫీలింగ్స్ అనమాట, తనని హాంట్ చేసిన ఎక్కువగా. సో ఇంకా అది ఉండలేకపోయాడు, ఇంకేం లేదు, అందులో ఏం లేదు. సో అసలు ఆయన అడిగింది ఏంటంటే బొంబాయికి రానన్న పాట అది సక్సెస్ అవడానికి నీకు ఎంత టైం పెట్టిందంటే 5 సంవత్సరాలు పెట్టిందంట. 5 సంవత్సరాలు కంటిన్యూస్ గా ప్రయత్నిస్తే కానీ దాని సక్సెస్. మరి బిగ్ బాస్ హౌస్ 15 వారాలే కదా, ఇంకొక 5 వారాలు ఒక కాంపిటీషన్ నడిచేది రాముతో ఉండుంటే కనుక. ఏంటంటే నిద్ర పట్టలేదంట. సో వాళ్ళ మదర్ గుర్తొచ్చినట్టున్నారు, బాగా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అలాగే చెప్పేటప్పుడు కూడా సరిగ్గా చెప్పి రాలేదు, కలిసి రాలేదు అని చెప్పి. సో ఫ్యామిలీకి బాగా అటాచ్డ్ అనుకుంటా. ఈ కాలంలో ఇలా అటాచ్ చేయడం చాలా తక్కువ మంది. నన్ను తీసుకెళ్ళిపోతే మాత్రం అటాచ్మెంట్ ఉంటుంది కానీ అబ్బో నేను అంత చెప్పలేములేండి. ఆ టైంలో అది ట్రిగ్గర్ అయితే కానీ చెప్పలేము. ఏదైనా మనం బయట చూసినప్పుడు చాలా అనుకోవచ్చు కానీ చిన్నోడిని హోమ్ సిక్ ఎక్కువైపోయింది అది అని చెప్పి అలా అనుకుంటే నువ్వు కప్పు కొట్టింటూ వాళ్ళ ఇంట్లో హ్యాపీగా ఫీల్ అవుతారు కదా మీ ఇంట్లో వాళ్ళు అది అంటే. బట్ వెళ్ళాలనిపించింది సార్, ఒకసారి నేను ఏదో అనుకుంటే చేస్తాను, నాకు వెళ్ళాలనిపించింది అని చెప్పి మెంటల్గా ప్రిపేర్ అయిపోయాడు. తను చెప్పలేక తనుజ వాళ్ళకి వీళ్ళకి చెప్పి వాళ్ళ చేత మాట్లాడించి చెప్పించాడు. ఏం చేయలేము. సరే కొంచెం డల్గా ఉన్నాడు, నీరసంగా ఉన్నాడు అని చెప్పి ఊపు రావాలంటే ముందు నీతో మాట్లాడాలంటే ఊపు రావాలి. వాళ్ళకి మనకు చూపించిన తక్కువైనా సరే వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది కదా, నీరసంగా ఉన్నాడు, సరిగ్గా మాట్లాడు 3 సార్లు చెప్పుంటారు. ఊపు రావట్లేదు, ఊపు రావాలంటే స్వామికి పూర్వకం రావాలంటే దొరుకు ఉండాల్సిందని చెప్పి మనోడి పాట ప్లే చేసి బాగుంది. శివాజీ గారు కూడా ఆయనతో పాటు డాన్స్ చేశారు. సో ఇలాంటి లవ్లీ మూమెంట్స్ ఉన్నాయి. ప్రోమోలో చూపించినట్టు అది చేసి ఏదో చేసేసి భయపెట్టేలా, ఆల్రెడీ భయంగా ఉన్న రాముని. సో ఇద్దరు ఎంజాయ్ చేశారు, డాన్స్ చేశారు. దాని తర్వాత కొన్ని లక్షల మంది మిస్డ్ కాల్స్ ఇచ్చాక నువ్వు ఇక్కడ ఉన్నావు, ఎందుకు క్విట్ అయ్యావు, నాకు చాలా బాధ అవుతుంది అని చెప్పి. ఆయనకి బాధ అవుతుంది, నాకు బాధ అవుతుంది, అందరికీ బాధ అవుతుంది. ఆడియన్స్ ఓట్స్ ద్వారా లేదంటే వేరే ప్రోగ్రామ్ జరిగి వాళ్ళ ఏదో జరిగి వెళ్ళిపోతే వేరే విషయం. వాళ్ళంతటి వాళ్ళు ఒక ఆపర్చునిటీని వదిలేసుకుని వెళ్ళిపోతే అది బాధ అనిపిస్తుంది ఏదైనా సరే. ఒక్క మాట నువ్వు ఇంతకుముందు ఇమాజిన్ చెప్పుంటే ఆ పవరస్త్ర టైంలో ఎలిమినేషన్ అప్పుడే వెళ్ళిపోయేవాడివి, ఏ గోళ ఉండేది కాదు. అలాగే ఒక యాక్టివిటీ కదా, యాక్టివిటీతో పాటు వెళ్ళిపోయి ఇలా సెల్ఫ్ ఎవిక్షన్ అనేది బాధ కలిగేస్తుంది. ఇప్పుడు ఇది 3వ సెల్ఫ్ ఎవిక్షన్ నాకు తెలిసి, అంతే కదా. సంపూర్ణేష్ బాబు గారిది ఒకటి, గంగావది ఒకటి, ఇది 3 అంతే. గంగావది 2 సార్లు సెల్ఫ్ ఎవిక్షన్లే కదా. ఆ టైంలో బాగానే ఉండేది అది అని చెప్పి, ఆ టైంలో బాగానే ఉన్నాను సార్ అని చెప్పి. దాని తర్వాత నుంచి నిద్ర పట్టడం లేదు, పిచ్చి కళ్ళు వస్తూ ఉన్నాయి. సో నా నేచరే ఎంత, నేను కొంచెం లొల్లికి దూరంగా ఉంటా. ఆ బిగ్ బాస్ అనేది ఒక ప్రెషర్ కుక్కర్, నిరంతరంగా అందులో పోరాడుతూనే ఉండాలి. మామూలు ప్రెషర్ ఉండదు. మనకి ఒక టీవీ, ఒక ఫోను, మన రోజు మాట్లాడుకునే ఫ్రెండ్స్, పేరెంట్స్ ఎన్ని లేకపోయినా మనం అక్కడ అందరూ ఎలా సర్వైవ్ అవుతారు తెలుసా. ఎందుకు మనకి అక్కడ బోర్ కొట్టదు తెలుసా, మైండ్లో ఆలోచనలు రన్ అవుతానే ఉంటాయి. ఎవరు నా గురించి ఏమనుకుంటున్నారు, బయట ఆడియన్స్ ఏమవుతుంది, నెక్స్ట్ టాస్క్ ఏమైంది, నేను బాగా ఆడాను లేదా, నామినేషన్లో ఉన్నాను, నా కోట్లు పడ్డాయా లేదా, అరే వాళ్ళు ఏంది అక్కడ ఏదో చేస్తున్నారు, నేనేం చెయ్యట్లేదు, వాళ్ళ ఫుటేజ్ బాగున్నట్టుంది, లీడర్ బోర్డు వాళ్ళు టాప్లో ఉన్నారు, ఇప్పుడు నేను బాటంలో ఉన్నాను, నన్ను నామినేట్ చేస్తారేమో, నేను నామినేట్ చేయాలంటే ఏ రీజన్స్ పెట్టాలి, 100కు పైగా విషయాలు రన్ అవుతాయి. నేను అందుకనే ఏ కంటెస్టెంట్ని గబుక్కుని ఏదైనా తిట్టాను ఇష్టం వచ్చినట్టు. నాకు అర్థమవుతూ ఉంటుంది వాళ్ళ పాప ఏ రన్ అవుతుంది ఏంటి అని చెప్పి. కానీ ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకి అర్థం కదా, అప్పుడు నేను కొంచెం ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నారు అని చెప్పి ఫ్రస్ట్రేట్ అవుతుంది తప్పితే కోపంగా ఎవరికి తిట్టేసి అనేది బూతులే అది చేయను నేను. ఎందుకంటే ఇంటర్నల్ ఫీల్ అవ్వగలను, ఓకే వాళ్ళు భయం వేస్తుంది, వాళ్ళకి బాధ వేస్తుంది, వాళ్ళు ఏదో చేస్తున్నారని చెప్పి అలా అనిపిస్తూ ఉంటుంది. ఫ్రస్ట్రేషన్ ఉంటుంది మెజారిటీ టైమ్స్లో నాకు. సో పేరెంట్స్ వాళ్ళు గుర్తొస్తున్నారని చెప్పి నామినేషన్స్ టైంలో కూడా ఈ గొడవలు గట్టిగా అయ్యేవి నువ్వు నామినేషన్స్లో బాగానే డిఫెండ్ చేసి కొన్నిసార్లు డిఫెండ్ చేసుకోలేదు ఆయన, కానీ నామినేషన్లో బాగానే మాట్లాడేవాడి. గేమ్స్లో ఎందుకు డ్రాప్ అయిపోయావు అయ్యి అంటే రీసెంట్ టైమ్స్లో కావాలని ఇంక వెళ్దామని డిసైడ్ అయిన తర్వాత ఇంక వెనక్కి తప్పుకున్నాను అని చెప్తారు అనమాట. దాని తర్వాత లాజిక్స్ కనబట్టలేదు, భయమే కనిపిస్తుంది నీలో అది అంటే భయం కూడా ఉంది. ఆ అట్మాస్ఫియర్ అలాంటిది ఇది అని చెప్పి మనోడికి ఆ హౌస్ సెట్ అవ్వాలా, మేజర్గా ఉండలేకపోయాడు. సింపుల్గా చెప్పాలంటే ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక మంచి పార్ట్నర్ కావాలి. ఆ పార్ట్నర్ని వాళ్ళు అంటే వీళ్ళంటే వాళ్ళ మీద అర్థం చేసుకోవాలి. బయట విడిగా వచ్చి ఎంతమంది వచ్చి అరే ఇలా కాదు ఉండరా మామూలు చెప్తే అది అర్థం కాదు.
వాళ్ళలో ఆ బాండింగ్ ఉండాలి, ఆ క్లోజ్నెస్ ఉండాలి. మనోడు ఏం చేశాడంటే ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత నేను చెప్తాను చూడండి, అందరికీ క్లోజ్ ఉండేవాడు, ఎవరికి బర్నియానికి వీళ్ళు క్లోజ్ ఉండేవాడు. ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఏమైందంటే కొన్ని మాట్లాడినప్పుడు ఒక గేమ్ ఇలా కాదు అంటే ఎస్పెషల్లీ వైల్డ్ కార్డ్స్ రాముకి ఎఫెక్ట్ కొట్టినాయి నేను అనుకుంటున్నాను. ఎందుకు ఎఫెక్ట్ కొట్టినాయి అంటే వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఈ బాండ్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు, మీరు బాండ్స్ పెట్టుకుంటున్నారు అది ఇది అని చెప్తే తినేం చేస్తారంటే ఎవరెవరితో బాండ్స్ ని అందరినీ బ్రేక్ చేసుకొని దూరంగా ఉండటం స్టార్ట్ చేశాడు, సింగిల్ గా ఉండటం స్టార్ట్ చేశాడు, ఎలోన్ గా ఉండటం స్టార్ట్ చేశాడు. అక్కడి నుంచి రాముకి డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. అది నా అనాలిసిస్. అప్పటి వరకు అందరితో కలిసి ఉండేవాడు కొద్ది గొప్ప, బర్నియాలతో, తనుజాతో, రీతుతో, ఇమాన్యుల్తో అందరితో కలిసి ఉండేవాడు. ఎప్పుడైతే ఆ వైల్డ్ కార్డ్స్ వచ్చి బాండ్స్ కరెక్ట్ కాదంటే సింగిల్ గా ఉండటం స్టార్ట్ చేశారు. ఓకే బాండ్స్ కరెక్ట్ కాదు వీళ్ళు చెప్తున్నారు, గేమ్ అది ఓవర్ రైడ్ అయింది. వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్స్ కానీ వాళ్ళు చెప్పిన మాటలు కానీ ఎక్కువ తీసుకున్నాడు. మన అనుకున్నా కూడా నామినేషన్ చేయాలన్న మాటను తీసుకున్నాడు, అందుకని గౌరవ్ నామినేట్ చేశాడు. సో సంథింగ్ ఏదో గేమ్ తనకు అర్థం కాలేదు సరిగ్గా, కానీ గేమ్ ఏదో చెయ్యాలి వీళ్ళు చెప్పిన దాని ప్రకారం మార్చుకోవాలని చెప్పి మార్చుకొని ఎప్పుడైతే వంటగా ఉండడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి తనకి మెంటల్ గా ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యింది. మెంటల్ అలాంటిది ఇలాంటిది కాదు, మామూలుదే, జస్ట్ హోమ్ మిస్ అవుతున్నట్టు అంటే ఎవరు లేరు కదా కంపానియన్స్ పక్కన. ఇలాంటి టైంలోనే మనకు ఒక ఉండాలి. బట్ అది బ్రేక్ అవ్వకుండా అందరిలో ఉండుంటే సర్వైవ్ అయ్యగలిగేవాడు. సరదాగా ఫన్నీగా ఖాళీ అనుకుంటే ఏదో అవుట్ ఆఫ్ బాక్స్ ఏదో మాట్లాడేసుకొని వాళ్ళు ఏదో డిస్కస్ చేసుకుని వేరే చెప్పి ఏదో చేసేవాడు అంతే. దీన్ని కొంతమంది కొన్ని విధాలుగా తప్పుదో పట్టిస్తా వేరే వాళ్ళకి ఉద్దేశి వాళ్ళ వల్ల పలానా వాళ్ళు ఎలిమినేట్ అయిపోతున్నారు, వీళ్ళ వాళ్ళు వీళ్ళు సెల్ఫ్ ఎవిక్ట్ అయిపోతున్నారు, కంటెస్టెంట్లు డిమోటివేట్ అయిపోతున్నారు. నాకెందుకు అవన్నీ చెప్పి అనవసరంగా వేరే కంటెస్టెంట్ మీద సింపతి క్రియేట్ చేసి వాళ్ళని లేపుతున్నారేమో అనిపిస్తుంది. నేను చెప్పేది ఎవరికో వాళ్ళకి అర్థమై ఉంటుంది, మళ్ళీ గట్టిగా మాట్లాడితే ఏదైతే కాంట్రవర్సీలా ఉంటుంది, ఏంటో ఏదేదో చెప్తారు, అవన్నీ అవసరం లేనివేమో నాకు అనిపిస్తూ ఉంటుంది. అవసరం వాళ్ళకి ఎన్ని ప్లస్లు అవుతాయి, ఎన్ని వేరే వాళ్ళకి మైనస్లు అవ్వో. శివాజీ అన్న గారు ఇంకేమన్నారండి నెక్స్ట్, ఎలా ఉంటుంది అనుకోండి ఇంపాక్ట్ అంటే ఇలా సెల్ఫ్ ఎవిక్ట్ అయిపోతున్నావు కదా అంటే తెలియదండి అంటే మేము ఇంత సపోర్ట్ చేసి నీకు ఇన్ని ఓట్లు వేస్తే నువ్వు మమ్మల్ని హౌలగాలు చేసినావులే అని చెప్పి మమ్మల్ని నిరుపప్పలం చేసావు కదా అయ్యి అంటే ఇంకా భయపడతావు అన్నాడు. మనోడు ఎందుకు భయపడుతున్నావు ఏంటంటే భయపడటం కాదు సార్, నింతే ఫ్రెండ్ సర్కిల్ చిన్నది, ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ ఏ పర్సన్ అనమాట. కానీ ఇంట్రోవర్ట్ కాదండి, అందరితో మాట్లాడుతూ ఉండేవాడు. సో అంతే తిరుగుతూ ఉంటాను, అంతకుమించి నేను చేయను, ఎక్కువగా పెద్దగా ఉండదు అని చెప్తే శివాజీ రెడ్డి అంటే లైఫ్ లెసన్స్ ఇవన్నీ మంచి ఛాన్స్ మిస్ అయ్యాను. ఇక్కడ కనుక రాము ఈ 15 వారాలు కంట్రోల్ చేసుకొని సర్వైవ్ కలిగి ఉంటే ఎక్కడైనా సర్వైవ్ అయ్యగలిగేవాడు. రేపన్న రోజు రాము మంచి ఆపర్చునిటీ వస్తే ఫారెన్ వెళ్ళాల్సి వస్తుంది షూట్స్ కోసం, అక్కడ నెలలు ఉండాల్సి రావచ్చు, చెప్పలేం కదా. మరి అలాంటప్పుడు ఎలా ఫ్యామిలీ దూరంగా ఉండాలి కదా. ఇక్కడ ఉంటే అదొక ధైర్యం వస్తుంది, ఓకే ఇక్కడ 2 వారాలు ఉన్నాను కాబట్టి నేను ఉండగలను ధైర్యం వస్తుంది. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఆయన కొంచెం ఫ్రస్ట్రేట్ అయ్యారు. ఏం చెప్పారంటే బిగ్ బాస్ హౌస్ జస్ట్ చూద్దాం వచ్చే వాళ్ళకి దయచేసి రాకండి, కొంచెం సీరియస్గా చెప్పేది. మీ ప్లేస్లో ఇంకొకరు వస్తారు, చాలా మంది లక్షల మందికి డ్రీమ్ ఇది, నేను రావాలనుకున్నా నేను పోవాలనుకున్నా ఏదైనా బస్సా కోట్ల మంది కదా బిగ్ బాస్ హౌస్. ఇది లాస్ట్ బస్ ఎంట్రీ నుంచి వచ్చిన ఫ్రస్ట్రేషన్ మాదిరి గారి. నేను రావాలనుకున్నాను వచ్చాను, నేను వెళ్ళాలనుకున్నాను వెళ్తున్నాను అది అని చెప్పి. ఇక్కడ నాకు ఒకటి అనిపించింది ఈ డైలాగ్ ఆ రోజు అక్కడ గట్టి కుట్టుంటే బాగుండేదని. బట్ ఆ రోజు ఆయన దాని కొంచెం ఇద్దరు డామినేటింగ్ గా ఉంటే వెళ్ళదన్నట్టు వెళ్ళిపోయారు. ఈ డైలాగ్ ఆ రోజు పడి ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండేది. రచ్చపడ అంతే అయ్యేదిలేండి, అవతల ఆవిడ అరుచుకుని ఈయన అరుచుకుని ఏదో అయ్యేది. బట్ అక్కడ బాగా సెట్ అయ్యేది. బట్ ఈ ఫ్రస్ట్రేషన్ అక్కడి నుంచి వచ్చింది. ఏంద్రా ప్రతి ఒక్కళ్ళు వచ్చి నాకు రావాలనిపించిన నేను పోవాలని పోతుంది. బిగ్ బాస్ హౌస్ అనుకుంటారు ఏమనుకుంటారు, అది బిగ్ బాస్ మీద ఉన్న ఆయనకున్న రెస్పెక్ట్ అది. ఆయన తెలుసు దాని వాల్యూ ఏంటన్నది. ఎందుకంటే ఆయన లైఫ్ చేంజ్ చేసింది బిగ్ బాస్, ఒప్పుకుంటారా? మన రీసెంట్ టైంలో కంటెస్టెంట్ లైఫ్ చేంజ్ చేసింది ఎవరన్నా అంటే బిగ్ బాస్ శివాజీ గారిదే. బిగ్ బాస్ హౌస్కి వెళ్ళక ముందు చాలా అంటే తెలియని మర్చిపోయిన పరిస్థితుల్లో నుంచి సీజన్ 7 అయిపోగానే ఈటీవీ దాంట్లో ఒక వెబ్ సిరీస్ సూపర్ డూపర్ హిట్, జనాలు ఎగబడి చూశారు దాన్ని. దాని తర్వాత మంగపతి క్యారెక్టర్ ఇంకోళ్ళు ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా దారుణంగా నెగిటివ్గా వెళ్ళేది. ఆయన చేశారు కాబట్టి ఆ క్యారెక్టర్కి అది ఒక ఇంపాక్ట్ కలిగించింది. ఆ సినిమా చిన్న సినిమా పెద్ద హిట్ అయిందంటే ఆయన మెయిన్ పాత్ర లేదా అందులో. సో అది అంత ఎక్కడి నుంచి వచ్చింది, బిగ్ బాస్ ఆడియన్స్ నుంచి వచ్చింది. మళ్ళీ ఆయన తీసుకెళ్ళింది మళ్ళీ ఇంకో చోటకి. సో ఆయనకి రెస్పెక్ట్ ఉంటుంది దాని మీద, అందుకని ఆ ఫ్రస్ట్రేషన్. బయట ఎలా ఉంటుంది క్లారిటీ ఆఫ్ థాట్ అని తెలుసుకునే ప్రయత్నం చేశారనమాట. క్లియర్ గానే ఉంటుందా లేదంటే క్లారిటీగానే ఉంటారంటే మరి సంచాలకంగా ఉన్నప్పుడు మరి నీ క్లారిటీ ఆఫ్ థాట్ ఏమైంది అంటే అందరూ వచ్చి ఏదో చెప్పి మ్యానిపులేట్ చేస్తారంటే ఎవరో ఒకరు ఏదో చెప్తే నువ్వు మ్యానిపులేట్ అయిపోతావా అదే అడిగారన్నమాట. అలా అయితే బయట కూడా అయిపోతాంటే బయట అయితే కొంచెం అయితే పారిపోతావా అక్కడి నుంచి అది అని చెప్పి. సో ఇవన్నీ రాముకి లెసన్స్. బయట అన్ని మన సార్లు మనం చెప్పినట్టే జరగాలి, వేరే వాళ్ళు చెప్తారు, వాళ్ళని ఎట్లా మనం డీల్ చేస్తాం, వాళ్ళని ఎట్లా మన మాటని ఎగ్గిరా చేసుకుంటాం, మన లాజిక్ మనం ఎలా అప్లై చేస్తాం, వాళ్ళు ఎలా కన్విన్స్ చేస్తాం, బిగ్ బాస్ నేర్చుకొని బయట పెట్టాలి. అది చాలా ఇంపార్టెంట్ కూడా వాళ్ళ ఉన్న ఫీల్డ్కి, నా ఫీల్డ్కి కూడా ఇంపార్టెంట్ చెప్పాలంటే. నేను కొన్ని ఇక్కడి నుంచి నేర్చుకుంటాను.
ఏ విషయాన్ని నెమ్మది మనం ఒక విషయం తెలుసా, సేమ్ విషయం నేను చెప్తాను ఎగ్జాంపుల్గా, ఒకటే విషయం కానీ ఇద్దరు డిఫరెంట్ పర్సన్స్ కన్వే చేసేటప్పుడు రెండు డిఫరెంట్ వేస్లో కన్వే చేయాలి. ఒకరికి నెమ్మదిగా చెప్పాలి, ఒకరికి అథారిటేటివ్గా చెప్పాలి. తెలుసా, ఇద్దరికి ఒకే విధంగా చెప్తే వర్కౌట్ అవ్వదు. ఇద్దరి మీద నేను గట్టిగా చెప్పాను అనుకోండి, ఒకళ్ళని దొబ్బుతారు బయటికి. ఇద్దరికి బతినాడుతో చెప్పాను అనుకోని ఒకటి నేను లోకు అయిపోతాను. మ్యాటర్ ఒకటే, పర్సన్స్ డిఫరెంట్ కాబట్టి కన్వే చేసే విధానం డిఫరెంట్గా ఉండాలి. అలాంటి స్కిల్స్ అన్ని ఇక్కడి నుంచి నేర్చుకుంటూ ఉంటాం. అందులో అబ్జర్వ్ చేస్తే అలాంటివన్నీ బయటకు వస్తూ ఉంటాయి. సో ఇది దాని తర్వాత ఎస్ఆర్ నో అని చెప్పి ఒక టాస్క్ అడిపించారు ఆయన చేత. సో నీ డెసిషన్ అదే ఎస్ఆర్ నో ఒకటే చెప్పు అని చెప్పి నీ డెసిషన్ చెప్పాక తనూజ ఇదబ్బా ఇది చాలా కన్ఫ్యూజ్ అయ్యాడు. అదే దివ్య తనూజ స్టేజ్ మీద ఉన్నప్పుడు డాన్స్ టాస్క్ ఏదైతే జరిగిందో అందులో తన కోసం రాము కన్ఫ్యూజ్ అవ్వలేదు, కావాలని దివ్యకి సపోర్ట్ చేశాడు. అంటే లాస్ట్ రౌండ్ లో ఆవిడ సజ్జనా గారి కిందే ఉన్నారు, నిఖిల్ కిందే ఉన్నాడు, అయినా సరే మొత్తానికి దివ్యకి విన్ ఇచ్చాడు. యాక్చువల్గా డ్రా అయింది కానీ అదేంటంటే కన్ఫ్యూజన్ తో చేయలేదు, కావాలని దివ్యకి సపోర్ట్ చేయాలి చేశాడంటే కాదని చెప్పాడు, కానీ దివ్యకి సపోర్ట్ ఉందని చెప్పాడు. మరి అలాంటప్పుడు తను చెప్పింది రైట్ కదా అంటే రైట్ అని చెప్తాడు. కన్ఫ్యూజ్ అవుతున్నావు రాము అంటే రాము కన్ఫ్యూజ్ అవుతున్నాడు. సో రాము చెప్పాలనుకుంటే నాకేమర్థమైంది అంటే యాజ్ ఎ పర్సన్ గా కంటెస్టెంట్ గా నేను దివ్యకి సపోర్ట్ చేశాను, యాజ్ ఎ సంచాలక్ గా నేనేం కన్ఫ్యూజ్ అవ్వలేదు, సో నాకు క్లారిటీ ఉంది అయ్యి అని చెప్పి చెప్పాలనుకున్నాను, నాకు అర్థమైంది. బట్ ఆయన కన్ఫ్యూజ్ అయ్యాడు. దాని తర్వాత గౌరవ్ సంజన గారిని కిందకి లాగారా అంటే నేను చూడలేదని చెప్పాడు. ఇంకా అదంతా ఇంకా మామూలు టాస్క్ కోసమే, కొంచెం కన్ఫ్యూజింగ్ అన్నాడు. ఒకటి ఎలిమినేట్ అయిపోయాడు, ఇంకోటి బయట ఏమనుకుంటారు ఆడియన్స్, నా ఫ్యాన్స్ ఏమనుకుంటారు అన్న బాధ అవన్నీ ఉన్నాయి. మామూలుగానే కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటాడు. సో ఇంకొంచెం కన్ఫ్యూజింగ్ గానే తాగింది అదంతా. సరే నెక్స్ట్ శివాజీ రియలైజేషన్ వచ్చింది, ఓకే కన్ఫ్యూజన్, సో నాకు ఒక క్వశ్చన్ ఉంది, నువ్వు కన్ఫ్యూజ్ అవుతావా లేదని చెప్పి నేను అడగవసలేదు, నాకు అర్థమైపోయిందని చెప్పి ఆయనకు రియలైజేషన్ వచ్చింది. మేబీ ఇదంతా అయిపోయిన తర్వాత కొంచెం ఒక క్లారిటీ థాట్ కొంచెం ప్రశాంతంగా ఉన్న తర్వాత ఆయనకి విషయాలు అర్థమవుతాయి. కొంచెం ఇప్పుడు మామూలుగానే కన్ఫ్యూజింగ్ ఉన్నాడు కాబట్టి రాము చెప్తాడు ఒప్పేసుకుంటాడు కన్ఫ్యూజన్ ఉందాలో, సో బయటికి రావడానికి రీజన్ కూడా అదొకటి అని చెప్పి. బెలూన్ టాస్క్ అప్పుడు కూడా కన్ఫ్యూజన్ అంటే అప్పుడు కన్ఫ్యూజన్ లేదు సార్, క్లారిటీ ఉంది. కాకపోతే ఏంటంటే ఇమాన్యుల్ అన్న కూడా ఉన్నాడు కాబట్టి అంటే తనకి రైట్స్ ఉంటాయి నీకు అన్ని రైట్స్ ఉంటాయి కదా రాము అంటే ఇక్కడ మాట చెప్తారు. అదేంటంటే నువ్వు గట్టిగా చెప్పండాలి కదా అది అన్నప్పుడు ఆయన ఏం చెప్తారంటే ప్రాబ్లం ఏంటంటే అన్న రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, సో అన్న థాట్ అంటే పెద్దోళ్ళు అన్న కాబట్టి రెస్పెక్ట్ ఇవ్వాలన్న థాట్ ఉంది, అది ఉండిపోయి అది ఆపేస్తుంది అని చెప్పి. అగ్ని పరీక్షలో వీళ్ళకి ఇచ్చిన ట్రైనింగ్ ఇదే, ఎవరికి కామనర్స్ కి ఎదురుగా సెలబ్రిటీ ఉన్నారు పెద్దోళ్ళు ఉన్నారు కాదు, కుమ్మేంటి అని చెప్పారు. వాళ్ళు కొమ్మడం అంటే స్టాండింగ్ తొక్కుపడేయడానికి ట్రై చేశారు వాళ్ళకి అది ఇదేంది. ఈయన ఓకే అన్న ఏం చెప్తావు అది అని చెప్పి ఏం తగ్గాడు. సో మనం ఒక విషయం తప్పు లేనప్పుడు ఎదురుగా ఎవరున్నా కూడా మనం గట్టిగా చెప్పగలగాలి, లేదంటే అటు చేసి ఇటు చేసి అది మనకే చుట్టుకుందా లేదు దానికి. అదే ఆ రోజు స్టాండ్ తీసుకుని కరెక్ట్గా చేస్తుంటే అదే డిఫరెన్స్, అది మనం అబ్జర్వ్ చేసుకుని నేర్చుకోవాల్సింది. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది నాగార్జున గారు వీకెండ్ గట్టిగా అడుగుతారని మనం ఎక్స్పెక్ట్ చేసింది, నెమ్మదిగా అడిగి వదిలేశారు. ఇదేంటంటే తనుజ కేఎం రాసింది కదా, సో తనుజ కాన్ఫిడెన్స్ ఏంటి వీడు బట్రా మనం ఏం చెప్పినా చేసేస్తాడని అంటే కదా రాముకి మనం ఏం చెప్పినా చేసేస్తాడు అంటే అలాగా సార్ నాకు పాయింట్ ఉంది నేను చేశాను అది అంటాడు. మరి పేరు రాసాక చేస్తే మేమేమనుకుంటాం ఆవిడ చెప్పింది కాబట్టి నువ్వు చేసావు కదా, సో అది కూడా గౌరవం వదిలేసారు వీకెండ్ నామినేషన్ లో. దాని తర్వాత నువ్వేదో రుణపడిపోయినట్టు ఫీల్ అయ్యావు అన్నమాట. నువ్వు వచ్చి ఏం చెప్తే అది చేస్తావు, నువ్వు సరెండర్ అయిపోయావు, కేఎన్ రాసింది ఓకే అని చెప్పి నువ్వు నామినేషన్ అన్నావు, అది కూడా నువ్వు పెట్టింది వెరీ సిల్లీ రీజన్తో చేసావు. సో అందరికి అనిపించింది అది ఆవిడ చెప్పింది కాబట్టి చేశాడు అని చెప్పి. మనోడు కవర్ చేసుకోవడం నా దగ్గర ఉంది కవర్ చేసుకోవచ్చు నిజంగా ఉండొచ్చు, కానీ అనిపించడం మాత్రం అలాగే అనిపించింది కదా. సో ఈ సిల్లీ రీజన్ అంటే సిల్లీ రీజన్ ఏం కదా సార్ సంచాలకుగా ఫెయిల్ అయ్యాడు అని చెప్పి బిగ్ బాస్ అనే క్వశ్చన్ కి ఆన్సర్ అంటే తను సుమన్ అన్న ఫెయిల్ అయ్యారు అన్నట్టు తను ఎక్కువ ఫెయిల్ అయ్యాడు. ఇక్కడ శివాజీ గారు లాజికల్ గా అడిగాడు, చివరికి డెసిషన్ ఏదైతే వచ్చిందో అది కళ్యాణ్ చెప్పిన పాయింట్స్ బేసిస్ మీద కదా వచ్చిందంటే అవును అంటే మరి అలాంటప్పుడు ఎక్కడ ఫెయిల్ అయ్యాడు, నువ్వు ఈ పాయింట్ పెట్టడం ఏంటి, వీళ్ళు అనుకున్నారు పెట్టారు అంతే, అది క్లియారిటీగా అర్థమవుతుంది. మేబీ తనకు ఉండొచ్చు పాయింట్ డౌట్ నాకు అది అంతే. తర్వాత ఏమనుకుంటాడు పాయింట్స్ ఏమి లేదు సార్ యాక్చువల్గా, సో ఒక్కటే ఉంది, దాని తర్వాత రేషన్ మేనేజర్ పాయింట్ ఒకటే ఉందని చెప్పారు. దాని తర్వాత తనదే చెప్తే చేసేస్తాం అంతేనా, ఏంటి కృతజ్ఞత చూపించాలా అంటే నువ్వు చెప్పావు కాబట్టి తను కాపాడాలి గట్టి ఆవిడ ఈయన చెప్పారు గట్టి కాపాడాలి అది ఏమనుకోవాలి. మాదిరి గారు వద్దన్నారు వదిలేశారు అంతే. సరే ఇక్కడ ఏమడుతారంటే ఆవిడ చెప్పడం కరెక్టేనా అని అడుగుతారు, కరెక్ట్ కాదు సార్ అంటారు. అది పాయింట్, నేను నాగార్జున గారు చెప్పాల్సిన పాయింట్ అది. అమ్మ రెండు విషయాలు నీవి, ఒకటి నువ్వు అలా చెప్పడం కరెక్ట్ కాదు, రెండు ఇంకోసారి సపోర్ట్ ఈ కెప్టెన్సీ టాస్క్ నీ తోటి కంటెస్టెంట్ ఎవరైతే ఆల్రెడీ గేమ్ లో ఉన్నారో వాళ్ళని కూడా సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు, అలా అవుట్ అయ్యేదాకా అట్లీస్ట్. సరే ఇక్కడ ఏమంటే రాము ఆవిడ ఏం రాసిందో నేను చూడలేదు సార్ అని చెప్తా ఉంటాడు, కట్ అయిపోయింది, కట్ చేసి ఆయన ఓవర్లాప్ చేశారు, సో కట్ అయిపోయింది. సో ఆయన చూసుంటే చూడకూడదు, మనకి తనుజ గురించి మాట్లాడుకుంటున్నాం, తనుజ మ్యానిపులేట్ చేస్తే అయిపోతావా అది అని చెప్పి కాసేపు అడిగారు. దాని తర్వాత
కాళ్ళు మొక్కాల్సిన అవసరం ఏంటి రాము అని. ఇది అవసరమే లేదు. నాకు అర్థం కాదు ఎందుకు మొక్కాడు. మన రివ్యూలో కూడా అనుకున్నాం లైఫ్లో ఇలాంటివే ఎన్ని ఎఫెక్ట్ అవుతాయి ఇవి నేర్చుకోవాలి మనం. అవసరం లేదు, అవసరం లేని చోట ఇవి నేర్పించారనమాట. దాని తర్వాత సెల్ఫ్ ఎవిక్షన్ కరెక్టేనా అని తోటి వేసిన వాళ్ళందరినీ నువ్వు ఇచ్చేసినట్టే కదా అని చెప్పి దానికోసం ఆ సెల్ఫ్ ఎవిక్షన్ కోసం కొన్ని క్వశ్చన్లు అడిగారు. ఇక్కడ మనోడు సార్తో కూడా ఇదే చెప్పాను, ఒకటే చెప్పాను, మాటలు చెప్పలాగా పాట పాడాను అని చెప్పి పాట పాడతాడు. సేమ్ ఏదైతే ఎపిసోడ్లో పాడాడో అది ఇక్కడ పాడతాడు. ఆయన చూడలేదు కాబట్టి ఆయన కూడా ఫస్ట్ టైం అన్నాడు కాబట్టి ఆయన ఎమోషనల్ అయ్యాడు. మన అందరం ఎలా ఎమోషనల్ అయ్యాం ఆ పాటకి, ఆయన ఆ పాటకి ఎమోషనల్ అయ్యారు. ఈ పాటే అంత అని చెప్పి ఇంక ఏడుస్తూ అంటే మనోడు. సో నాకు కూడా ఏం లేదు, నాకు కూడా బాధ అవుతుంది, ఓకే ఏం కాదు అని చెప్పి కళ్ళు తుడిచి ఇవన్నీ జరిగినాయి. మనం ప్రోమోలు ఏది చూడలేదు కాబట్టి మనకు వేరే విధంగా సౌండ్ అవుతూ ఉంటుంది. సో కళ్ళు తుడిచి కామ్ డౌన్ అని చెప్పి కామ్ డౌన్ చెప్పారు. అమ్మ ప్రేమే అలాంటిది అంటే ఆ పాట అంతా ఎప్పుడైనా కూడా అలాగే వస్తుంది అని చెప్పి ఆయన కళలో కూడా నీళ్ళు తిరిగినాయి, ఎమోషనల్ అయ్యారు. రామయ్య చెప్పాడు బాత్రూంలోకి వెళ్ళి రోజు ఏడ్చేవాడు సార్ అంటే, సరే ఎమోషన్ పక్కన పెట్టేద్దాం అని చెప్పి పక్కన పెట్టేసి హార్డ్ వర్క్ లక్ అనే గేమ్ ఆడారు. సో ఎవరు హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఎవరు లక్తో సర్వైవ్ అవుతున్నారు అని చెప్పి రాము తన ఒపీనియన్స్ అని చెప్పారు. సజ్జనగర్ లక్ అని చెప్పి, బర్నియన్ లక్ అని చెప్పి, ఇమాన్యుయల్, నెక్స్ట్ తనుజ గారు వీళ్ళందరూ హార్డ్ వర్క్ చేస్తున్నారని, రీతు 50-50 సగం హార్డ్ వర్క్ సగం లక్, డెమాన్ హార్డ్ వర్క్, కళ్యాణ్ హార్డ్ వర్క్ చేస్తున్నాడు అని చెప్పి తన ఒపీనియన్స్ అని చెప్పారు. బట్ రాము ఒక మంచి కంటెస్టెంట్. కొన్నిసార్లు తను ఏం మాట్లాడుతున్నాడో నాకు కూడా అర్థమయ్యేది కాదు. నేను చూడండి మైక్ పెట్టుకోకుండా చెప్పాను, ఇప్పుడు అది రికార్డ్ అయిందో కూడా తెలియదు నాకు, అది ఎక్కడ కింద ఉంది చూడాలి, టెస్ట్ చేయాలి ఇప్పుడు దాన్ని, లేదంటే మళ్ళీ చేయాలి వీడియో అంతా. సో నాకు కూడా అర్థమయ్యేది కాదు. బట్ లెట్స్ సీ రాము లైఫ్ ఎలా, రాముకు మొత్తం మంచి జరగాలని కోరుకుందాం, దీని నుంచి ఏదో నేర్చుకుంటాడని కోరుకుందాం. వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.